హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈ రోజు మన వీడియోలో హోటల్ స్టైల్ పూరీ కూరని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇలా హోటల్ స్టైల్లో పూరీ కర్రీని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారండి. కానీ నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ పూరీలు ఎప్పుడు సాఫ్ట్గా అలానే పొంగుతూ పొరలుగా రావాలంటే ఎలా చేయాలో చూపించబోతున్నాను. అలానే పూరీ కర్రీ కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. పూరీ కర్రీని కూడా 2-3 రకాలుగా చేస్తూ ఉంటారండి. కానీ నేను చేసే ఈ పూరీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇంకందుకని ఆలస్యం హోటల్ స్టైల్ పూరీ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ముందుగా పూరీ కర్రీ కోసం నేను ఇక్కడ 2 పెద్ద సైజ్ బంగాళదుంపల్ని తీసుకున్నానండి. అలానే ఒక గిన్నెలో సగం దాకా నీళ్లు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ 2 బంగాళదుంపల్ని మధ్యలోకి 2 ముక్కలుగా కట్ చేసేసి ఈ నీళ్ళల్లో వేసేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. బంగాళదుంపలు ఉడికేలోపు మనం పూరీ పిండిని కలుపుకుందాం అండి. పూరీ పిండి కోసం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ఈ కప్పుతో నేను ఇక్కడ 3 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నానండి. ఇలా 3 కప్పుల గోధుమ పిండి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వని సూజీ ఉప్మా రవ్వ అని అంటారండి. అలానే 2 స్పూన్ల బొంబాయి రవ్వ వేసేసుకున్నాక ఇందులో 1 స్పూన్ పంచదార వేసుకోవాలి. ఈ 2 ఇలా వేయటం వల్ల పూరీలు పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయండి. అలానే ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ 3 బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. ఈ 3 ఇలా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా పూరీలకి పిండి కలుపుకోవాలండి. ఎప్పుడు కొంచెం గట్టిగా కలుపుకుంటే మనకి పూరీలు అనేవి గట్టిగా అయిపోతాయండి. కొంచెం చపాతీ పిండి కన్నా పిండి అనేది సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి అంతా ఇలా సాఫ్ట్గా కలిపేసేసుకున్నాక ఇప్పుడు పైన 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని మరొకసారి ఆయిల్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా చుట్టూ పట్టేలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న బంగాళదుంపలు కూడా చక్కగా ఉడికిపోయినాయండి. చూడండి, చాకుతో మీకు చూపిస్తున్నాను. ఇలా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బంగాళదుంపల్ని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక ఆయిల్ అంతా హీట్ ఎక్కాక 1 స్పూన్ జీలకర్ర అలానే 2 టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ తాలింపు గింజలన్నీ వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. తాలింపు అంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 ఇంచు అల్లం ముక్కని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అలానే ఇందులో కొద్దిగా కరివేపాకు అలానే 5-6 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ మూడింటిని వేయించుకోవాలి. మనం పూరీ కూరలో మనం ఎండుకారం అనేది అస్సలు వేయమండి. ఈ పచ్చిమిరపకాయల కారమే సరిపోతుంది. కొంచెం కారం అనేది ఎక్కువ తినేవాళ్ళు మరికొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చండి. ఇవి కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే కర్రీ రుచి అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాక ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా పొడవుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అలానే ఒక క్యారెట్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని వీటన్నిటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం పచ్చి ముక్కలు వేసుకున్నాం కదా. ఇలా 1 నిమిషం పాటు వేయించేసుకున్నాక దీని మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్యలో 2 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసేసి ఈ కర్రీని కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అప్పుడు మనం వేసుకున్న క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ బాగా వేగి ఉడుకుతాయండి. ఇలా ఒకసారి కలిపేసేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి మరో 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 3 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి కూర అంతా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, చక్కగా క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ మెత్తబడ్డాయి కదా. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న బంగాళదుంపల్ని తొక్క తీసేసుకొని ఇలా చేత్తో మ్యాష్ చేసేసుకొని వేసుకోవాలి. ముక్కలుగా కట్ చేయని అవసరం లేదండి. ఇలా చేత్తో మ్యాష్ చేసి వేస్తే సరిపోతుంది. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు అలానే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్నాక ఇప్పుడు ఉప్పు పసుపు అంతా బాగా కలిసేలాగా ఈ బంగాళదుంపల్ని కూడా ఇలా గరిటెతో మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. మీ కర్రీలో కొంచెం పెద్ద సైజు బంగాళదుంపల ముక్కలు కావాలంటే మ్యాష్ చేయని అవసరం లేదండి. నేనైతే కొంచెం చిన్న సైజు కాబట్టి ఇలా మ్యాష్ చేస్తూ కలిపేసుకుంటున్నాను. కర్రీ అంతా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. నీళ్లు పోసేసుకున్నాక ఇప్పుడు కూర అంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. మనకి కూర అంతా ఉడికి కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు కూర ఉడికేలోపు ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను చూపించే విధంగా ఇలా 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. శనగపిండి వేసేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చేత్తో ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి.
చూడండి ఈ విధంగా థిక్‌గా కాకుండా బాగా పల్చగా, నీళ్ళగా కలుపుకోవాలి. అంటే చేతికి పిండి అనేది అంటుకోకూడదు. చూడండి ఇక్కడ ఈ విధంగా పల్చగా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకొని ఈ పిండిని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు కూర పైన మూత తీసుకొని కూరంతా ఒకసారి కలుపుకోవాలి. చూడండి కూరలోని వాటర్ అంతా ఇంకిపోయి కూరంతా బాగా ఉడికి దగ్గరగా అయింది కదండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ ఉంది కదండి. ఆ వాటర్ని స్పూన్‌తో ఒకసారి కలిపేసేసుకొని ఆ వాటర్ మొత్తం కూరలో వేసుకోవాలి. ఇలా శనగపిండి నీళ్లు పోసిన వెంటనే ఇది చెక్కబడుతూ వస్తూ ఉంటుందండి. ఉండలు లేకుండా ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసేసి ఈ కూరను కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ శనగపిండిని బాగా కలిసిపోయిన తర్వాత 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు చూడండి 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా కూర అనేది చిక్కబడుతూ ఉంటుందండి. మరీ ఎక్కువగా ఉడికించకండి, కూర గట్టిగా అయిపోతుంది. ఆరిన తర్వాత కూడా కొంచెం పలచగా ఉండాలంటే ఈ విధంగా ఉడికించుకోవాలి. పూరీ కూర కూడా బాగా ఉడికిందండి. చూడండి ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, పూరీ కూర రెడీ అయిపోయింది. ఈ పూరీ కూరని ఇలా పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పూరీ పిండి ఉంది కదండి. ఆ పూరీ పిండిని మూత తీసేసి చేత్తో ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా మర్దనా చేస్తూ కలుపుకుంటే పూరీలు సాఫ్ట్గా వస్తాయండి. పూరీ పిండి అంతా ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు మనకు కావాల్సినంత సైజులో కొద్దిగా పిండి ముద్దను తీసుకోవాలి. ఇలా రౌండ్గా బాల్లా చేసేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలానే అన్నిటినీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని పొడి పిండిలో అద్దుకొని ఇలా పూరీ పీట మీద వేసుకొని పూరీలాగా చేసుకోవాలండి. పూరీలు చేసుకునేటప్పుడు మరీ పల్చగా చేసుకోకూడదండి. పల్చగా చేసుకుంటే గట్టిగా చెక్కల్లా అయిపోతాయండి. అందుకని కొంచెం మందంగా చేసుకోండి. సేమ్ ఇదే విధంగా అన్ని పూరీల్ని ఒత్తుకోవాలండి. ఇలానే అన్ని పూరీల్ని ఒత్తుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ బాగా కాగితే పూరీలు బాగా వస్తాయండి. ఆయిల్ కాగిన తర్వాత పూరీ వేసుకుంటే పూరీ చక్కగా పొంగుతూ వస్తాయండి. ఇలా పూరీ వేసిన తర్వాత ఈ విధంగా గరిటెతో అంటూ ఉండండి, బాగా పొంగుతూ వస్తుంది. ఇలా ఒకవైపు పొంగిన తర్వాత రెండో వైపు తిప్పేసేసుకొని రెండో వైపు కూడా ఇలానే వేయించేసేసుకొని ఇలా రెండు వైపులా వేగిన తర్వాత తీసేసుకోవటమేనండి. పూరీ చాలా చక్కగా పొంగుతూ వచ్చినాయి కదండి. సేమ్ ఇదే విధంగా మిగతా పూరీలను కూడా వేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్ కదండి. అంతేనండి, హోటల్ స్టైల్లో లాగా పూరీ మంచి కాంబినేషన్గా పూరీ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి పూరీలు చాలా సాఫ్ట్గా పొరలుగా చాలా చక్కగా వచ్చినాయి కదండి. ఈ విధంగా చేసి పెట్టారంటే 1కి 4 పూరీలు తినేసేస్తారండి. అంత సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. అలానే పూరీ కర్రీ కూడా చాలా రుచిగా ఉందండి. ఒకసారి ఈ హోటల్ స్టైల్లో పూరీ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయడం మర్చిపోకండి. అంతేకాదండి, హోటల్ స్టైల్లో పూరీ మంచి కాంబినేషన్గా పూరీ కర్రీ చేసిన వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.